హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మొత్తం సిబ్బందిని బదిలీ చేశారు. పిఎస్లో 86 మంది సిబ్బంది ఉంటే అందరినీ ఒకేసారి బదిలీ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డుల వరకు అందరినీ ఏఆర్కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 86 మందిని ఒకేసారి బదిలీ చేయటం ఇదే తొలిసారి. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఎందుకని సడన్ గా ఈ డెసిషన్ తీసుకున్నారు సిపి? అంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మొత్తం సిబ్బందిని ఎందుకని బదిలీ చేయాల్సి వచ్చింది? రీజన్ ఏంటి? హరీష, హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పిఎస్ లో పనిచేస్తున్న మొత్తం సిబ్బందిని కూడా బదిలీ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ వరకు కూడా అందరినీ ఏఆర్ కి అటాచ్ చేయడం జరిగింది. మొత్తం పంజాగుట్ట పిఎస్ లో 86 మంది సంబంధించిన సిబ్బంది వివిధ షిఫ్ట్ లో కూడా పనిచేస్తుంటారు. అటు హైదరాబాద్ హెడ్ క్వార్టర్ లోనే కూడా పంజాగుట్ట స్టేషన్ కి చాలా ప్రత్యేకత ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో 2018లో దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్ కూడా అవార్డు అందుకోవడం జరిగింది. కానీ గడిచిన కొద్ది రోజులుగా పంజాగుట్ట పిఎస్ లో జరుగుతున్న పరిధిలో చూసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ప్రగతి భవన్ వద్ద బారికేట్ల విషయం కావచ్చు, ఆ తర్వాత ఇటు ముఖ్యంగా స్టేషన్ లోని కొంతమంది సిబ్బంది సంబంధించి కొంత గోప్యమైన సమాచారాన్ని కూడా బయటకి చేరవేస్తున్నారు. ఎందుకంటే పంజాగుట్ట పిఎస్ అనేది హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ లో ముఖ్యంగా ప్రగతి భవన్ తో పాటు విఐపీలు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతం కావడంతో అక్కడ సిబ్బంది ఏళ్ల తరబడి నుంచి కూడా పేరుకుపోతున్న అక్కడి నుంచి పాతుకుపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 86 మందిని బదిలీ చేయడం కూడా ఇటు పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ లో కూడా తొలిసారిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే సిపిగా బాధ్యతలు చేపట్టడం దగ్గర నుంచి కూడా హైదరాబాద్ పోలీస్ కమిషన్ పరిధిలో కూడా పోలీసుల పనితీరు మార్చుకోవాలని ఇప్పటికే సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా సిబ్బందికి హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా విధి నేరం వల్ల ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే కూడా వారి మీద చర్యలు తప్పంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం, ఆ తర్వాత ఈ ముఖ్యంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు వ్యవహారంలో కూడా పంజాగుట్ట పోలీసులు వ్యవహరించిన తీరు మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్న అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. హరీష, థ్యాంక్ యూ కిరణ్.